ఏ మరియు బిలు ఇరువురు కలిసి ఒక పనిని 12 రోజుల్లో పూర్తి చేస్తారు. బి మరియు సిలు ఇరువురు కలిసి అదే పనిని 16 రోజుల్లో పూర్తి చేస్తారు. కానీ ఏ ఆ పనిని 5 రోజులు చేసి బి 7 రోజులు చేసి వదిలి వెళ్ళగా మిగిలిన పనిని సి 13 రోజుల్లో పూర్తి చేస్తాడు. అయినా సి ఒక్కడే మొత్తం పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు? సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. క్లియర్గా మనం ఎలా షార్ట్కట్ అప్లై చేయొచ్చు అనేది ఒకసారి చూడండి. సో సొల్యూషన్ తీసుకోండి. ఏమన్నాడు? ఏ మరియు బిలు కలిసి ఒక పనిని 12 రోజుల్లో పూర్తి చేస్తారు. బి మరియు సిలు కలిసి అదే పనిని 16 రోజుల్లో పూర్తి చేస్తారు. కానీ ఇక్కడ ఏం జరిగింది అని అంటే ఏ 5 డేస్ చేసి బి 7 డేస్ చేసి సి మిగిలిన పనిని 13 రోజుల్లో పూర్తి చేస్తే సి ఒక్కడే మొత్తం పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు? సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. మరి ఈ కాన్సెప్ట్ దేని నుండి వస్తుంది అని అంటే జనరల్ చూడండి. ఏబీలు ఇరువురు కలిసి 10 రోజుల్లోను, బి మరియు సిలు 12 రోజుల్లో, సి మరియు ఏలు 15 రోజుల్లో చేస్తే ఏబిసిలు ముగ్గురు కలిసి ఎన్ని రోజుల్లో చేయొచ్చు? చూడండి, ఇది మనం బేసిక్ మోడల్లో తీసుకుంటాం. బేసిక్ మోడల్లో టైమ్ అండ్ వర్క్లో ఏం తీసుకుంటామంటే ఏబీలు 10 డేస్, బీసీలు 12 డేస్, సిఏలు 15 డేస్. ఇక్కడ కాన్సెప్ట్ మెయిన్ మోడల్ ఏంటి అని అంటే ఏబి బీసీ సిఏ 2 మెంబర్స్ తోటి చేస్తూ ఉంటారు. కాన్సెప్ట్ అది మోడల్ టైమ్ అండ్ వర్క్లో ఇంపార్టెంట్ మోడల్ అది. సో ఏబి బీసీ సిఏ 2 మెంబర్స్ చేస్తారు. ఏబిసి ఫైండ్ అవుట్ చేయాలి అంటాడు. ఏ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏ ఒక్కడే ఎన్ని రోజుల్లో చేస్తాడు, బి ఒక్కడే ఎన్ని రోజుల్లో చేస్తాడు, సి ఒక్కడే ఎన్ని రోజుల్లో చేస్తాడు, మరియు ఏబి ఇచ్చింది కదా. సో ఏబి ఎన్ని రోజుల్లో చేయొచ్చు అంటే మనకి ఏబిసి ఇచ్చినప్పుడు, మరి బీసీ ఎన్ని రోజుల్లో అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు, సిఏ ఎన్ని రోజుల్లో అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూడండి, మనం టైమ్ అండ్ వర్క్లో మెయిన్ మోడల్ ఏంటి అని అంటే ఏబి బీసీ సిఏ. సో 2 మెంబర్స్ ఇచ్చినప్పుడు మనకి ఏబిసి కానీ, ఏ కానీ, బి కానీ, సి కానీ, ఏబి అడగచ్చు, బీసీ అడగచ్చు, సిఏ అడగచ్చు. సో ఇక్కడ ఏవైతే మనం తీసుకున్నామో ఈ ఆల్ టైప్ ఆఫ్ ఏదైతే మనం ఫైండ్ అవుట్ చేయమంటుండో సో ఇవన్నీ మనం ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. ఎక్కడ అంటే 2 మెంబర్స్ ఇచ్చినప్పుడు ఇవన్నీ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అక్కడ సింపుల్గా ఎలా తీసుకున్నామంటే చూడండి, ఏబిసిలకి ముగ్గురికి ఎల్సిఎం తీసుకున్నాం. అంటే ఇక్కడ చూడండి 10 డేస్, 12 డేస్, 15 డేస్. ఎల్సిఎం ఎంత వస్తుందండి అని అంటే 60 వస్తుంది. సో 10 ఎంతలో పోతుంది? 6 12 5 15. ఇక్కడ ఎంత అన్నట్టు 4 సో టోటల్ ముగ్గురు కలిసి అన్నప్పుడు ఏం తీసుకుంటాం? 6 5 4 అంటే టోటల్ 15 కాబట్టి 15. కాకపోతే ఇక్కడ ఏం తీసుకుంటాం అంటే 2 మెంబర్స్ చేస్తారు కాబట్టి 2 మెంబర్స్ని మనం ఇక్కడ ఇంటూ 2 తీసుకుంటాం. 15 4 4 into 2 అంటే 8 డేస్ అనేది మనం ఆన్సర్ తీసుకుంటాం. క్లియరే కదా. సో ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. ఎప్పుడు 2 మెంబర్స్. ఇదే 2 మెంబర్స్ దగ్గర ఏపీ 12 డేస్, బీసీ 16 డేస్. కాకపోతే ఇక్కడ ఏం జరిగింది? ఏ 5 డేస్ చేసి వెళ్ళిపోయిండు, బి 7 డేస్ చేసి వెళ్ళిపోయిండు, మిగిలిన పని సి ఇక్కడ 13 డేస్లో పూర్తి చేస్తాడు. మరి సి ఒక్కడే టోటల్ మొత్తం పనిని ఎన్ని రోజుల్లో చేస్తారు? సో ఈ విధంగా క్వశ్చన్ అడిగినప్పుడు మనం సింపుల్గా ఆప్షన్ ద్వారా వెళ్ళొచ్చు. ఎందుకంటే చూడండి ఆప్షన్ ద్వారా వెళ్ళొచ్చు. సో అది కొంచెం క్రిటికలే, మనం కన్వీనియంట్గా ఇచ్చినప్పుడు మాత్రమే వెళ్తాం. చూడండి, ఆప్షన్ ఏ ఇచ్చిండు. ఆప్షన్ ఏ ఇక్కడ ఎంత అంటే 18 డేస్ ఇచ్చిండు. ఆప్షన్ బి ఇచ్చిండు, ఇక్కడ 20 డేస్ తీసుకున్నాం. ఆప్షన్ సి 24 డేస్ తీసుకున్నాం. ఆప్షన్ డి ఇక్కడ 36 డేస్ తీసుకున్నాం. క్లియరే కదా. మనకు అడిగింది ఏంటి? సి ఎన్ని రోజుల్లో చేస్తాడు. సో ఈ విధంగా అడిగినప్పుడు చూడండి, మన ఆప్షన్ నుండి ఎందుకు వెళ్ళొచ్చు అని చెప్తున్నా అంటే ఇక్కడ 12 సెక్షన్కి ఎల్సిఎం ఎంత అంటే 48. 12 సెక్షన్కి ఎల్సిఎం ఎంత అంటే 48. సో ఇలా తీసుకోండి, ఏబి బీసీ 48 అంటే 12 సెక్షన్కి 48 ఎల్సిఎం వచ్చింది అని అంటే 18కి 48 ఎల్సిఎం వస్తుందా అంటే రాదు. 20కి 48 ఎల్సిఎం వస్తుందా అంటే రాదు. 24కి 48 ఎల్సిఎం అంటే వస్తుంది. మరి డి 36 వస్తుంది అని అంటే ఎల్సిఎం 48 కాదు. మరి అలాంటప్పుడు మనం సి ఆప్షన్ ఎంచుకోవచ్చు. అంటే ఇక్కడ ఏం తీసుకోవచ్చు మనం? 24 డేస్ అనేది మనం సి అని చెప్పచ్చు. ఇక్కడ ఏమని చెప్పచ్చు? 24 డేస్ని మనం సి అని చెప్పచ్చు. కానీ మనకి అన్ని విధాలుగా కన్వీనియంట్గా ఇలా ఆప్షన్స్ ఇవ్వాలి. మరి ఎలా వెళ్ళచ్చు అనేది ఒకసారి చూడండి. ఏం చేయొచ్చు అని అంటే చూడండి, 48 డేస్ అన్నాడు. సో 12 15 ఇక్కడ 12 సెక్షన్కి 48 ఎల్సిఎం తీసుకున్నాం. మరి ఎలా కరెక్ట్ అవుతుంది అని అంటే 12 4 16 3. సో ఆ భాగాలు అనేది తీసుకుంటాం, రేషియో తీసుకుంటాం. ఇక్కడ చూడండి, ఏ 5 డేస్ చేసిందంటే వాళ్ళు ఇద్దరు చేస్తారు కాబట్టి ఏతో పాటు ఎవరు చేయాలి? బి. సో ఏ 5 డేస్ చేసిందంటే బి ఆటోమేటిక్గా 5 డేస్ చేసినట్టే కదా. సో ఏబీలు కలిసి ఎన్ని రోజులు చేస్తారనంటే ఇక్కడ ఏబీలు కలిసి 5 డేస్ చేస్తారు.
మరి బి ఇక్కడ 7 డేస్ అన్నాడు. బి ఇక్కడ ఆటోమేటిక్గా ఏ తోటి 5 డేస్ షేర్ చేసుకున్నాడు. అంటే రిమైనింగ్ 2 డేస్ అనేది ఎవరితోటి బి షేర్ చేసుకుంటాడు? సి తోటి. మరి సి అనేవాడు ఇక్కడ 13 డేస్, 2 ఆల్రెడీ వెళ్ళిపోయింది. అంటే రిమైనింగ్ ఎంత అన్నట్టు ఇక్కడ 11 డేస్. అది క్లియరే కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏబీలు 5 డేస్ కాబట్టి ఏబీలు 4 ఇంటూ ఇక్కడ 5 తీసుకుంటే 20 తీసుకుంటాం, మైనస్ తీసుకుంటే రిమైనింగ్ ఎంత అన్నట్టు ఇక్కడ 28 రిమైనింగ్ తీసుకోవచ్చు. 28 రిమైనింగ్ తీసుకుంటే తర్వాత రిమైనింగ్ మళ్ళీ ఈ 2 డేస్ ఎవరు చేస్తారు? బీసీలు. బీసీలది ఇక్కడ ఎంత భాగం? 3. సో 3 ఇంటూ 2 ఎంత అంటే 6 తీసుకుంటే మనకి రిమైనింగ్ ఎంత అన్నట్టు 22. ఇప్పుడు రిమైనింగ్ వర్క్ ఎవడు చేస్తాడు? సి చేస్తాడు. ఎన్ని రోజుల్లో? 11 డేస్. సో దాన్ని బై 11 చేయండి. మనకి ఎంత వస్తుంది అని అంటే 2. సో 2 అనేది ఏంటిది అని అంటే సి యొక్క రేషియో. 2 అనేది ఏంటిది ఇక్కడ? సి యొక్క రేషియో. సో దీన్ని డివైడ్ చేసుకుంటే బీసీలు కాబట్టి ఇక్కడ సి ఎంత అన్నట్టు ఇక్కడ 2. సి 2 అయితే బి ఎంత ఇక్కడ 1 ప్లస్ 2 ఎంత 3. మరి బి ఇక్కడ 1 అని తీసుకుంటే ఇక్కడ 1 తీసుకుంటే ఏ ఎంత అవుతుంది? 3 అవుతుంది. క్లియరే కదా. సో ఇక్కడ మనం బి తీసుకోవచ్చు, ఇక్కడ 3 అనేది మనం ఏ తీసుకోవచ్చు. సో అలా రేషియో డివైడ్ చేయాలి. రేషియో డివైడ్ చేసిన తర్వాత మనకి ఏ డేస్ కావాలి అనుకుంటే 48 బై ఇక్కడ ఏ యొక్క రేషియో 3 కాబట్టి 48/3 ఎంత అంటే మనం ఎంత తీసుకోవచ్చు? 16 డేస్ తీసుకోవచ్చు. మరి ఏ తీసుకున్నాం, మరి సేమ్ 48/1 అంటే బి తీసుకున్నాం. బి ఎంత? 48 డేస్ వస్తుంది. ఇది బి సింగిల్గా చేసుకోండి. మరి ఇక్కడ సి తీసుకున్నాం. సి తీసుకుంటే ఇక్కడ ఎంత? 48. సి యొక్క రేషియో ఇక్కడ ఎంత అంటే 2. సో 2 తీసుకున్నాం కాబట్టి బై 2 తీసుకోండి. 24 డేస్ అనేది సి యొక్క మనం డేస్ ఆన్సర్ తీసుకున్నాం. చూడండి ఇక్కడ సింపుల్గా మనం ఏం తీసుకున్నామంటే ఏ 5 డేస్ చేసిండు, 5 డేస్ బి తోటి షేర్ చేసుకున్నాడు కాబట్టి ఏబీలో 5 డేస్. మరి రిమైనింగ్ ఇక్కడ బి 5 పోతే ఇక్కడ రిమైనింగ్ 2 ఉంటుంది. సో 2 డేస్ అనేది ఎవరితో షేర్ చేసుకోవాలి? బి సి తోటి. సో 2. సి రిమైనింగ్ 13లో 2 వెళ్ళిపోతే మనం సి 11 డేస్ తీసుకోవచ్చు. సో తీసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నాం? ఏబి 5 డేస్ కాబట్టి ఏబి 4 ఇంటూ 5 20. బి ఇక్కడ 2, 3 ఇంటూ 2 ఇక్కడ 3, 6 మైనస్ చేస్తే 22 రిమైనింగ్ 11 డివైడ్ చేస్తే 2 అనే రేషియో సి కాబట్టి మనం ఇక్కడ రేషియో తీసుకున్న 3 అంటే ఇవి రెండు బీసీ కలిపి కాబట్టి 2 ఇక్కడ 1. మరి ఇక్కడ 1 ఉండాలి కాబట్టి సేమ్ ఉంటుంది కదా బి. సో అలా తీసుకుంటే ఇక్కడ 3 ఆటోమేటిక్గా ఆ రేషియో తోటే మనం ఎల్సిఎంని డివైడ్ చేస్తే ఏబిసి అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. క్లియరే కదా. సో ఈ విధంగా చేస్తాం. సేమ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇలాంటి ప్రాబ్లమే. సేమ్ క్వశ్చన్ చూడండి. ఏ మరియు బిలు కలిసి ఒక పనిని 12 రోజుల్లో పూర్తి చేస్తారు. బి మరియు సిలు కలిసి అదే పనిని 6/2/3 రోజులలో పూర్తి చేస్తారు. కానీ ఏ 3 రోజులు, బి 4 రోజులు చేసి వదిలి వెళ్ళాక సి మిగిలిన పనిని 7 రోజుల్లో పూర్తి చేస్తాడు. అయినా ఏ ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు? సేమ్ క్వశ్చన్. చూడండి సొల్యూషన్. ఏబీలు ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారంట? 12 డేస్. బీసీలు ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేస్తారంట? 6/2/3 డేస్. మరి ఏ ఎన్ని రోజులు చేస్తాడు? 3 డేస్. బి ఎన్ని రోజులు చేస్తాడు? ఇక్కడ 4 డేస్. సి ఎన్ని రోజులు చేస్తాడు మిగిలిన పనిని? 7 డేస్. క్లియరే కదా. అయిపోయింది. ఇప్పుడు 3 డేస్ ఎవరెవరు షేర్ చేసుకోవాలి? ఏబి, ఎందుకంటే ఏ బి తోటి ఉండాలి. సో ఇక్కడ 3 డేస్ వెళ్ళిపోతే 1 డే అనేది బి ఎవరితోటి షేర్ చేసుకోవాలి? సి తోటి. మరి 1 డే ఇటు పోతే రిమైనింగ్ ఎంత అన్నట్టు? 6 అనేది సి. ఇప్పుడు చూడండి ఇక్కడ 12 6/2/3 అంటే ఇక్కడ ఎంత అన్నట్టు? 3 6 18 + 2 ఎంత అంటే 20 ఎంత అన్నట్టు ఇక్కడ 3. సో 20 12కి ఎల్సిఎం ఎంత అంటే 60. మరి 12 ఎంతలో పోతుంది? ఇక్కడ 5. సో 12 5 తీసుకుందాం. తర్వాత నెక్స్ట్ చూడండి 20 ఇంటూ ఇక్కడ 9 తీసుకున్నాం. 3 3 20 ఇంటూ 3 60 అంటే ఎంత భాగాలు అన్నట్టు? 9. క్లియరే కదా. ఇప్పుడు చూడండి. సో ఏబీలు కాబట్టి 3. సో 3 ఇంటూ ఇక్కడ అంతా 5. సో రిమైనింగ్ అంటే మనం మైనస్ చేస్తే 3 ఇంటూ 5 ఎంత అనేది ఇక్కడ 15. సో రిమైనింగ్ ఎంత? 45. మరి ఇక్కడ 9 అంటే 1. బీసీలు ఎంత భాగాలు? 9 ఇంటూ 1 ఎంత అంటే 9 మైనస్ చేసిన రిమైనింగ్ ఎంత? 36 దేంతో డివైడ్ చేయాలి? 6 తోటి. సో 6 సి ఇక్కడ ఎవరి రేషియో? అది సి. అంటే 6 అనేది సి రేషియో. సో ఇక్కడ 9 ఉంది అంటే 6 అనేది సి, రిమైనింగ్ 3 ఎవరిది? బి. సో ఇక్కడ బి అనేది 3 అయినప్పుడు ఇక్కడ బి అనేది 3 అయితే ఏ ఈక్వల్స్ ఎంత అన్నట్టు ఇక్కడ 2. సో ఈ విధంగా చూస్తాం. ఇప్పుడు చూడండి ఏ ఫైండ్ అవుట్ చేయాలి. 60/2 అంటే ఏ యొక్క డేస్ ఎంత? 30 డేస్. బి తీసుకుంటున్నా. బి యొక్క రేషియో ఎంత? ఇక్కడ 3. 60/3 అంటే ఎంత వస్తుంది? 20 డేస్. మరి సి తీసుకుంటే
ఇక్కడ 60/6 అని తీసుకుంటే ఎంత అన్నట్టు ఇక్కడ 10 days అనేది సి యొక్క డేస్. సో ఇది ఎవరిది అన్నట్టు 10 days ఇక్కడ సి. సో ఈ విధంగా తీసుకోవాలి మనం. క్లియరే కదా? సో ఈ విధంగా తీసుకుంటే మనం సొల్యూషన్ తీసుకున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి. సో నెక్స్ట్ ఒకసారి చూద్దాం. ఒక పనిని ఏ ముందుగా ప్రారంభించి 2 రోజులు చేసి వదిలి వెళ్ళాను. మిగిలిన పనిని బి 9 రోజుల్లో పూర్తి చేస్తాడు. ఒకవేళ ఏ 3 రోజుల తర్వాత వెళ్ళిపోతే మిగిలిన పనిని బి 6 రోజుల్లో పూర్తి చేస్తాడు. ఆయన మొత్తం పనిని ఒక్కొక్కరు ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? ఇది క్వశ్చన్. చూడండి, ఏం లేదు. ఏ ఒకవేళ 2 days చేసి వదిలి వెళ్తే మిగిలిన పనిని బి 9 daysలో పూర్తి చేస్తాడు. ఒకవేళ ఏ 3 రోజుల తర్వాత వెళ్తే అప్పుడు మిగిలిన పనిని బి 6 రోజుల్లో పూర్తి చేస్తాడు. మరి మొత్తం పనిని ఏ ఎన్ని రోజుల్లో చేస్తాడు? బి ఎన్ని రోజుల్లో చేస్తాడు? ఈ విధంగా క్వశ్చన్. మరి చూడండి, సింపుల్గా షార్ట్ కట్ ఏం లేదు. మీరు ఏ ప్రొవిజన్ తీసుకున్నా కూడా మీకు వచ్చేది ఒకటే. సో రిమైనింగ్ ఇక్కడ 2 days చేసిండు, రిమైనింగ్ 9 daysలో బి కంప్లీట్ చేస్తాడు. 3 days చేసిండు, రిమైనింగ్ 6 daysలో ఎవరు కంప్లీట్ చేస్తాడు? ఇక్కడ మనం బి కంప్లీట్ చేస్తాం. క్లియరే కదా? ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు వచ్చేది ఏంటి అని అంటే ఇవి 2 + 3 2 యాడ్ చేసుకుంటే 5 days అనేది ఏ 5 daysలో ఏ కంప్లీట్ చేస్తాం. ఇక్కడ 9 + 6 15 days అనేది ఎవరిదంటే బి. డైరెక్ట్ షార్ట్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, మనం ఇక్కడ ఏం చేసిండు? ఏ 5 daysలో టోటల్ చేస్తాడు. టోటల్ 5 daysలో చేస్తే అతను ఎన్ని రోజులు చేసిండు? ఇక్కడ 2 days చేసి. సో 2 days. మిగిలిన పనిని అంటే ఇప్పుడు మిగిలిన పని చూడండి, మిగిలిన పని ఇక్కడ ఎంత అవుతుంది? 3/5. 3/5 ఎవరు చేస్తారు? మిగిలిన పని బి. క్లియరే కదా? బి ఎన్ని రోజులు చేస్తాడు? 9 days. 3 × 3 9 అయితే 5 × 3 ఎంత అన్నట్టు 15 days. ఎవరిది? బి. వచ్చిందా? సో ఈ విధంగా చేస్తాం. క్లియరే కదా? క్వశ్చన్ ఆ విధంగా ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే కదా? సో చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఏ అనే మిషన్ 1,00,000 పుస్తకాలను 8 గంటల్లో, బి అనే మిషన్ ఆ పుస్తకాలను 10 గంటల్లో, సి అనే మిషన్ ఆ పుస్తకాలను 12 గంటల్లో పూర్తి చేయగలవు. ఆ 3 మిషన్లను ఉదయం 9 గంటలకి ప్రారంభించగా 2 గంటల తర్వాత ఏ మిషన్ను మూసివేసి మిగిలిన పనిని మిగిలిన 2 మిషన్లు ఎంత సమయానికి పని పూర్తి చేస్తాయి దాదాపుగా ఇస్తారు. క్లియరే కదా? చూడండి ఒకసారి. ఏ మిషన్ ఇక్కడ 8 అవర్స్లో కంప్లీట్ చేస్తుంది, బి 10 అవర్స్లో, సి 12 అవర్స్లో కంప్లీట్ చేస్తాయి. కానీ అవి ఎప్పుడు స్టార్ట్ అయినాయి? 9 గంటలకి. 9 గంటలకి 2 గంటల తర్వాత ఏ మిషన్ క్లోజ్ అయింది? ఏ మిషన్ క్లోజ్ అయింది అంటే ఈ 2 గంటలు ఇక్కడ ఎన్ని మిషన్లు పనిచేసాయి, వర్క్ చేశాయంటే ఏబీసీ 3 మిషన్లు పనిచేసాయి. సో అప్పుడు మీరు తీసుకునేది సేమ్ ఎల్సిఎం తీసుకోండి. ఎల్సిఎం తీసుకుంటే 8, 10, 12 ఎల్సిఎం ఎంత వస్తుందండి? ఎంత వస్తుంది? 12 తీసుకుంటే ఇక్కడ సేమ్ 120 అని తీసుకున్నాం. 8 ఎంతలో పోతుంది? ఇక్కడ 15 జా. 10 ఎంతలు తీసుకోవచ్చు? 12 జా. 12 ఎంతలు తీసుకోవచ్చు మనం? ఇక్కడ 10 జా తీసుకున్నాం. క్లియరే కదా? సో 15 ప్లస్ ఇక్కడ 27 + 10 అంటే 37. ఈ టోటల్ తీసుకున్నా ఎన్ని గంటలు? 3 అంటే 3 2 గంటలు పనిచేసినాయి. సో ఇంటూ 2 తీసుకుంటే 74 అనేది తీసుకోవాలి. సో 20 నుండి 74 తీసేస్తే 46 అనేది రిమైనింగ్ వస్తుంది. మరి రిమైనింగ్ను ఎన్ని మిషన్లు పనిచేస్తాయి? ఇప్పుడు 2 గంటల తర్వాత ఏ క్లోజ్ అయితే రిమైనింగ్ బీసీలు పనిచేస్తాయి. సో బీసీలో మాత్రమే తీసుకోవాలి. సో ఇక్కడ 12 + 10 తోటి డివైడ్ చేయండి. టోటల్ ఎంత? 22. సో 22 ఎంతలో పోతుంది? 2 జా. సో 2 జా 22 2 జా పోతుంది. దాదాపుగా అన్నాడు కాబట్టి మనం పాయింట్ తోటి సంబంధం లేదు. అంటే ఏ మిషన్ క్లోజ్ అయిన తర్వాత 2 గంటల తర్వాత ఏమవుతాయి? ఇక్కడ పని పూర్తి అవుతుంది.
సో పని పూర్తవుతే ఇక్కడ చూడండి 9కి స్టార్ట్ అయింది, +2 అంటే ఇక్కడ ఎంత అవుతుంది అన్నట్టు 11 o'clock అవుతుంది. 11 తర్వాత +2 అంటే ఎంత అన్నట్టు 1 o'clockకి పని పూర్తవుతుంది. ఎంత సమయానికి పని పూర్తవుతుంది? సో 1 o'clockకి. క్లియరే కదా? సో ఇదే విధంగా ఆన్సర్ చేయాలి. సో నెక్స్ట్ మనం వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో చేస్తాం. క్లియరే కదా? సో చూద్దాం.